వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నా పేరు శ్రావణి. సమంత నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఇటు రాజకీయంగానూ అటు సినీ ఇండస్ట్రీలోనూ పెద్ద దుమారాన్ని రేపింది. కొండా సురేఖ త్వరలోనే మాజీ మంత్రి కాబోతున్నారా? మహిళగా ఉండి సాటి మహిళపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన తీరుపై ఇటు రాష్ట్ర అటు కేంద్ర అధిష్టానం సీరియస్ అయ్యిందా? జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పరిస్థితిని చక్కబెట్టేందుకు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ అగ్రనేతలు ఆదేశించారా? అంటే ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇది అక్షరాల నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో నాగార్జున కుటుంబం గురించి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో సినీ ప్రముఖుల పేర్లు తీసి అనుచిత వ్యాఖ్యలు చేయటంతో సామాన్యుడు నుంచి సినీ రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. తెలియక మాట్లాడానని కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ప్రయత్నించినప్పటికీ పరిస్థితి చక్కబడలేదు. దీంతో ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిందట. సురేఖను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని అగ్రనేతలు ఆదేశించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొద్ది రోజుల పాటు ప్రశాంతంగానే ఉన్న హైడ్రా దెబ్బకు లెక్కకు మించి చెడ్డ పేరు వచ్చింది. అయితే ఎప్పుడైతే కొండా సురేఖ రచ్చతో అది కాస్త తెరమరుగు అయ్యింది. అయితే హైడ్రాను మించే కొండక్క దెబ్బతో పార్టీకి డ్యామేజీ అయ్యిందని హైకమాండ్ భావిస్తుంది. దీంతో ప్రస్తుతం జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేయడానికి సురేఖను తప్పించడం తప్ప ఇంతకు మించిన ఆప్షన్ లేదని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే త్వరలోనే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించినట్లు అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. సురేఖ స్థానంలో మరొక బీసీకి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. మరో మహిళకి ఛాన్స్ ఇవ్వాలా లేదంటే వేరొక అవకాశం ఇవ్వాలా అనే దానిపై సీనియర్లు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉంది కాబట్టి అప్పుడే సురేఖ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందట. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అసలకే ఎసరొస్తుంది. అందుకే ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడితే మంచిది, లేదంటే పరిస్థితి వేరేలా ఉంటుంది మరి.